శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపల్ చైర్మన్ పదవిని టీడీపీ కైవసం చేసుకుంది. టీడీపీ తరపున 21 మంది, వైసీపీ తరపున 14 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు. కాగా 3 వైసీపీ కౌన్సిలర్లు డుమ్మా కొట్టారు. ఎంపీ పార్థసారథి, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతో కలిపి 23 మంది టీడీపీ బలపరిచిన రమేష్ కుమార్ను 22వ మున్సిపల్ చైర్మన్గా ఎన్నుకున్నారు. వైసీపీ బలపరిచిన లక్ష్మికి 14 మంది కౌన్సిలర్లు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రొసీడింగ్ ఆఫీసర్ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో రమేష్ కుమార్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్ రమేష్ కుమార్, నందమూరి బాలకృష్ణకు, ఎంపీ పార్థసారథికి, కౌన్సిలర్లకి కృతజ్ఞతలు తెలిపారు. గత టీడీపీ హయాంలో హిందూపురం మున్సిపాలిటీకి వందలాది కోట్లు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. హిందూపురం మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో సిమెంట్ రోడ్ల విస్తీర్ణ పనులకు శరవేగంగా పూర్తి చేస్తామని తెలిపారు. డివి రమేష్ గారు హిందూపూర్ మున్సిపాలిటీకి 22వ చైర్పర్సన్గా ఎన్నికవ్వడం చాలా సంతోషించదగ్గ విషయం. అంటే అటు కౌన్సిలర్లు వాళ్ళంతా కూడా ఏదో అభివృద్ధి చేసిన అభివృద్ధి ఈ గత 5 ఏళ్లలో ఏమంతా జరిగింది శూన్యం. కాబట్టి వాళ్ళనంత భాగస్వామ్యం పంచుకోవాలి అన్న తపనతో వాళ్ళు వేసిన ఓట్లు, ఎవరైతే ప్రజానికం వాళ్ళని గెలిపించారో వాళ్ళందరికీ న్యాయం చేయడం కోసమని వాళ్ళు ఇందులో భాగస్వామ్యం పంచుకోవడానికి కొన్ని ఇందులో ఈరోజు డి రమేష్ గారిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే ఈ యొక్క మున్సిపాలిటీ అభివృద్ధి కోసం, అలాగే అంటే హిందూపురాన్ని ఎంతో అందంగా తీర్చిదిద్దడం కోసం, రహదారుల యొక్క వెడల్పులు చేయడం అయితేనేమి, లేకపోతే ప్రతి ఇంటికి కూడా నీటి సౌకర్యాన్ని అందజేయాలన్న లక్ష్యంతోనే మొదటి నుంచి ఉన్నాం, దానికే కట్టుబడి ఉన్నాం.